వామ్మో వార్ నైను ఏం సినిమారా ఇది. ఇందాకనే అఖిల్ నటించిన లెనిన్ మూవీ చూసిన మామ. 100% రా ఒక సీమ మట్టిలో నుంచి పుట్టిన కొన్ని పాత్రలు క్యారెక్టర్లను చూసి నేను షాక్ కాదు షేక్ అయిపోయినా. ఇంత డెప్త్ గా ఎలా తీయగలిగిండు అండ్ ఎమోషన్ సూపర్. ఇంటర్వెల్ కి వచ్చేసరికి షాక్ అసలు. అరే ఏంద్రా ఇది, మనం ఇదైపోతాం. ఆ డైలాగ్ అలానే పెట్టి పడేస్తాడు మనని. ఇంటర్వెల్ పడ్డది కదా అని చెప్పేసి పాప్కార్న్ కొనుకొచ్చుకుంటా అని పోయినావు, నువ్వు ఆ సీన్ మిస్ అయిపోతావేమో అన్న భయంతో నువ్వు పాప్కార్న్ కూడా కొనవు మా సినిమా మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు అదే సీట్ లో కూర్చుంటావు. అంత ఇంటెన్స్ గా కూర్చుండబెట్టిండు అనుకోలేం మామ, అంత ట్విస్ట్లు ఉంటాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక్క 20 to 30 minutes నార్మల్ గానే పోతుంటా ఉంటది. కానీ లాస్ట్ 40 minutes మామ ఒక్కొక్క పాత్ర వర్ణనాదితం మామ. లెనిన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పైసా వసూలు మూవీ. మన ప్రొటాగనిస్ట్ హీరో అఖిల్ సెకండ్ హాఫ్ లో అఖిల్ చేసే పర్ఫార్మెన్స్ కి హీ వాస్ లైక్ అన్స్టాపబుల్ అనే ఫీలింగ్ అయితే కలిగింది మామ. అఖిల్ డైలాగ్ డెలివరీ మ్యాన్. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చేయమని. ఏంటి అట్నే చేద్దామా? వాడే డైలాగ్ మ్యాన్. బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అఖిల్ కే ఈసారి ఇయ్యచ్చు అనే ఫీలింగ్ అయితే కలిగింది మా. మిగతా యాక్టర్స్ శివాజీ గారు గాని, బ్రహ్మాజీ గాని, సునీల్ గాని, గెటప్ సీన్ గాని వాళ్ళ పాత్రలలో ఎర్రగా తీసిండ్రనే చెప్పొచ్చు. భాగ్యశ్రీ డైలాగులు గాని, ఆమె డాన్స్ గాని, యాక్టింగ్ గాని నెక్స్ట్ లెవెల్ జీవించిందనే చెప్పొచ్చు. హెడ్స్ ఆఫ్ టు డైరెక్టర్ మురళీ కిషోర్ గారు. యు హ్యాడ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. దిస్ మూవీ వాజ్ రియలీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సెకండ్ హాఫ్ చూస్తుంటా ఉంటే క్లైమాక్స్ జోష్ వస్తుంటా ఉంటది. ఎమోషనల్ గా ఫీల్ అవుతాం. అన్ని ఒక కైండ్ ఆఫ్ రోలర్ కోస్టర్ లాగా అనిపిస్తుంటా ఉంటది. కథకి వెనకాల ఉండే ఒక బీజిఎం ఆర్ఆర్ ఉంటది. అది మా తమనా కంటే ఎవరు బాగా కొట్టలేరు. యాక్షన్ ఎపిసోడ్స్ లో మ్యూజిక్ మాత్రం దద్దరు వెళ్ళిపోయింది. ఓవరాల్ గా ఈ సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయటకు కష్టపడికి లెనిన్ ని లవ్ చేస్తాం, లెనిన్ పగన్ లవ్ చేస్తాం, స్నేహాన్ని లవ్ చేస్తాం, ఎమోషనల్లీ లవ్ చేస్తాం. ఆ క్యారెక్టర్ ని ఇంటికి తీసుకుపోతాం. ఒక 2-3 రోజులు అదే ట్రాన్స్ లో ఉండిపోతాం మామ. ఎస్, ఇట్స్ హైలీ రికమెండబుల్ మూవీ. చిన్నపిల్లల నుంచి పెద్ద వ్యక్తుల వరకు అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.